రాధా రాధా ఈ రోజు వేట బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని మార్కెట్లో అమ్మితే మంచి లాభం వస్తుంది. ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవచ్చు. పాపం కాదమ్మా, వీటిని వేటాడడం వల్లే నువ్వు, అమ్మ, నేను అందరం హాయిగా బ్రతకగలుగుతున్నాం. కానీ పాపం దీని అమ్మా నాన్నలు ఇది కనపడలేదని ఎంత ఏడుస్తాయో. విన్నారుగా, ఇన్ని రోజుల నుంచి నేను చెప్తే మీరు వినలేదు. అమ్మాయి చెప్పినట్లుగా ఇక నుంచి మీరు వేటాడడం మానేయండి. అవును నాన్న, ఇకపోయి వీటిని చంపొద్దు నాన్న. మొత్తానికి తల్లి కూతుళ్ళిద్దరూ సరైన వాళ్లే. చచ్చి చెడి ఇంటికి వచ్చింది నాకు అన్నం పెట్టడం మానేసి చివట్లు పెడుతున్నారే. వెళ్ళి స్నానం చేసిరండి, భోంచేద్దాం. ఏంది? నేను వేటకు వెళ్ళటం లేదు రాధ, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అమ్మబోతున్నాను. నేను కూడా మీతో వస్తాను నాన్న. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి తర్వాత నేనే తీసుకెళ్తాను. దేవి, నువ్వు వచ్చేంత వరకు నువ్వు సాగుతుంటే ఎప్పుడు ఆడుకుంటూ ఉండవు. నువ్వు త్వరగా వచ్చేస్తాను. ఆ దొంగలోనే పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అంటే వాటన్నిటిలోనా? కాదండి, వాటికని ప్రత్యేకంగా మార్కులు వేశారు. ఆ మార్కు వేసిన దొంగను తెరిచి చూడండి, నేను చెప్పింది నిజంగా మీకే తెలుస్తుంది. కానిస్టేబుల్స్ సార్, వాళ్ళని తీసుకోమని చెప్పు. ఎస్ సార్. మిస్టర్ కృష్ణయ్య, నాటకం బాగా నాడుతున్నావే. నీ భార్యని నువ్వే చంపి ఆ నేరం నీ మీద రాకూడదని దొంగలు దొంగరవాలంటూ కట్టుకథలు చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులపై నేరం మోపాలని చూస్తున్నావు, అవునా? సార్, అలా దారుణంగా మాట్లాడకండి. నా భార్య నేను ఎందుకు చంపుకుంటాను? అంటే ఈ హత్యకు ఆ స్మగ్లర్స్ కి సంబంధం ఉందంటావా? అవును సార్. షట్ అప్! కానిస్టేబుల్స్, ముందు వీడిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఇది అన్యాయం, ఇది ఘోరం. ఇన్స్పెక్టర్! శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి.
దెబ్బలు తిన్న మా నాన్న పాపం నన్ను చూసి ఏడిచాడు. అంకుల్, మా నాన్నకి మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. అలాంటి వాడు మా అమ్మని ఎందుకు చంపుతాడు అంకుల్? ఎందుకు చంపుతాడు? నువ్వైనా చెప్పు అంకుల్. దేవి ఏడవకమ్మా. మీ నాన్న ఎక్కడున్నా సరే ఆయన తీసుకొచ్చి నీ దగ్గర తెచ్చే బాధ్యత నాది. ఈ అంకుల్ మీద నీకు నమ్మకం ఉంది కదా? నాకు మాటిస్తేనే. ఆ? ఇక మీద నువ్వు ఏడవనని చెప్పు, అప్పుడు మాటిస్తా. ఓకే. ఇప్పుడు మిస్టర్ నాగరాజు, మీరు ఇరుక్కున్నది అల్లరి చిల్లర కేసు కాదు, మర్డర్ కేసు. పైగా ఆ ఇన్స్పెక్టర్ రాజా చాలా పగడబందీగా పట్టిన కేసు. ఏదో మీ అన్నగారికి ఢిల్లీ లెవెల్లో పరపతుండటం వల్ల మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాం. ఈ కేసు ముగిసే వరకైనా మీరు అనవసరం గొడవలో తలదొరచకండి. నేను ఎందులోనూ తలాకాళ్ళు దొరచను గాని మా అన్నయ్యను స్టేషన్లో పెట్టి కొట్టిన ఇన్స్పెక్టర్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. నిన్ను నా సొంత జామీన్ మీద బయటికి తీసుకొచ్చాను. నువ్వు రెచ్చిపోయి ఏదైనా పిచ్చి పని చేశావంటే నన్ను బొక్కలో దోసేస్తాను. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే సెంటర్లో నిలబెట్టి హంటర్తో వాయించేయగలను. జాగ్రత్త. వేటగాడు కృష్ణ కేసుకు సంబంధించిన ఫైలు ఇదే సార్. నువ్వు వెళ్ళు. ఇదేమిటి ఇది? కృష్ణయ్యను సంఖ్యలేసి తీసుకెళ్తుండగా అతను కానిస్టేబుల్ని చంపి అడవిలోకి తప్పించుకుని పారిపోయడం రాసింది. ఇది నాకు నిజం అనిపిస్తం లేదయ్యా. కరెక్టే సార్. చేతికి సంఖ్యలు వేసి ఉన్న మనిషి ఎలా తప్పించుకు పారిపోయాడు? అసలు అతని చేతికి తుపాకీ ఎలా వచ్చింది? అంతే కదయ్యా పుల్రాజు. ఈ కృష్ణయ్య కథ వింటుంటే అతను ఇంత దారుణమైన నేరస్తులాగా కనిపిస్తలేదు. ఒకవేళ అతను తప్పించకపోయినా ప్రాణానికి ప్రాణమైన తన కన్న బిడ్డని ఇన్ని రోజులు చూడకుండా ఉండలేడు. కరెక్ట్ సార్. అసలు ఈ కిష్టయ్య కేసులోనే ఏదో పెద్ద తిరకాసు ఉన్నట్టుంది సార్. మీరు అనండి, విషయం ఏమిటో ఈ పుల్రాజు తేల్చుకొచ్చేస్తాడు. ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సార్, ఇది నా కెరీర్ లోనే పెద్ద బ్రేక్. సారీ సార్. అంకుల్, ఏమ్మా? మా నాన్నని తీసుకొస్తానని చెప్పారు కదా, ఎప్పుడు తీసుకొస్తారు అంకుల్? తొందరలో అమ్మా. తొందరలో అంటే ఎప్పుడు అంకుల్? ఈ రోజే కదా మా లెటర్ వేశాను. అది అందిన వెంటనే బయలుదేరొస్తారు. నిజంగా? నిజంగా. సరే. దేవి, అవును మీ నాన్న అడవిలో ఒక చోటుకి వెళ్ళారని చెప్పావే, ఆ చోటు ఎక్కడో నీకు తెలుసమ్మా? అరే ఉందే, దాని పక్కనున్న అడవిలోకి వెళితే ఒక చోట చాలా చెట్లు నరికేసి ఉంటాయి.